తాతయ్య గారు ఇప్పుడు మీరు పెన్షన్ అనేది తీసుకున్నారు ఈ నెలలో ఏమన్నా తీసుకున్నాం సార్. ఎవరు ఇచ్చారు తాతయ్య గారు మీకు? జగన్ గారు అదే ఎక్కడ ఇచ్చారు అది పెన్షన్? సచివాలయం వాలంటీర్లు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఎందుకని రావట్లేదు అని తెలిసిందా? చంద్రబాబు గారు చేసిందని. ఎందుకని ఇప్పుడు మేము ఇట్లా ముసలాళ్ళ మీద ఇలా ఇది చేయటం? ఎందుకంటే ఆయన గెలవాలని సార్. మరి గెలుస్తాడు చంద్రబాబు నాయుడు? ఏం గెలవడు. జగన్ గారు 175 175 25 ఎంపీ సజీవ పథకాలన్నీ కూడా ప్రజల కోసం బాధపడి చేస్తున్నాడు. అందుకని 175 175 గ్యారెంటీ. తాతయ్య ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రదారు ఇవాళ మీ మధ్యకి మీ గ్రామంలో మీ ప్రాంతంలో ఉన్నాడు. మరి జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధపడినప్పుడు ఇంకా ఇక్కడ మీ మధ్య ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే మా కోసం ప్రజల కోసం ఉన్నాడు ఆయన. మాట ఇచ్చాడు కాబట్టి కట్టుబాటు మీద మమ్మల్ని రక్షించడానికి మా ప్రజల కోసం బాధపడి జ్వరం వచ్చినా కూడా ఇక్కడ నిద్ర చేశాడంటే ప్రజల కోసమేనండి జగన్ గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్కడే కదా అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 190 రాని ఇంకా 4 గదులు కలుపుకొని వచ్చినా కూడా ఆయన ఇంటికి చిటికిన వేలి మీద వెంట్రికి కూడా పీకలేరు. అది నువ్వు ఆ మాట అంటున్నావు. మరి పవన్ కళ్యాణ్ ఈసారి తొక్కేస్తా పాతాళంకి ఏంటండి తొక్కిచ్చేది? పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని ఒకప్పుడు అన్నాడు 26 జిల్లాలు 26 ముక్కలు చేసి జిల్లాకు ఒక ముక్క వేస్తానన్నాడు. అది ఎప్పుడు వేస్తాడో చూద్దామని మేము పట్టుదల. ఇప్పుడు ఉన్న ప్రజలు ఏమిటంటే ఆకుసాటు పిందెలాలు ఉన్నారు ఎదురు మాట్లాడకుండా. రేపు వదిలినప్పుడు అర్థమైంది ప్రజల సంగతి. జగన్ గారు 175 175 25 ఎంపీ స్థానాలు గ్యారెంటీ, ముమ్మాటి గ్యారెంటీ అండి. ఆగుసాటు పిందెలాలో ఉన్నామండి ప్రజలు ఎదురు మాట్లాడకుండా ఏదన్నా కూడా. తాతయ్య గారు ఇప్పుడు నేను మంచి చేస్తానో నాకు ఓటే అని చెప్పేసి జగన్ అడుగుతున్నాడు. కానీ ఒకసారి తెలుగుదేశం కొట్టేసి నన్ను గెలిపియండి మీకు తాడా మంచి ముందిస్తాను చంద్రబాబు అంటున్నాడు. ఆయన అంటున్నాడు భర్తలకి భోజనం పెట్టబాకండి అంటున్నారు. ఏంటంటే భర్తకి భోజనం పెట్టకపోతే తంతాడు కాసేపు చూసి పుట్టింటికి వెళ్ళిపోతారు. అప్పుడు అంతా గందరగోళంగా ఉంటుంది. చేసేది ఆ పని చంద్రబాబు గారు. అది మరి ఇప్పుడు మీకు సూపర్ 6 అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. అందులో ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ అంటున్నాడు. అవన్నీ 6 బస్సులు కాదు 30 బస్సులు కాదు. ఇవన్నీ కూడా తీసి తుంగభద్రలో దొక్కండి. అవన్నీ చెల్లే కాదు. అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా చేసేది ఏంటంటే షర్మిల గారు మాట మజాక మంగళగిరి పుగాక గుంటూరు చెత్త నీ గుడిసేనే గప్ప నువ్వు అన్నట్టు నేను నిన్నట్టుగా ఉంటుందండి వాళ్ళ రాజకీయం. అది ఏంటంటే వాళ్ళు ఎన్ని బాధలు కూడా పడ్డా కూడా ప్రజలు ఏంటంటే ఆగుసాటు పిందెలాలు ఉండవు. రేపు వదిలినప్పుడు తెలుస్తుంది. కానీ తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అటు చూస్తే అందరూ కూటమిగా ఏర్పడ్డారు అందరు జగన్ మీద. అటు చూస్తే తన సొంత చెల్లెలు కూడా జగన్ ఓట్లు అయితే మాట్లాడుతుంది. ఆమెదే చెల్లేది కాదు. ఆమె సిగ్గు లద్దుంటే ఆ పార్టీలోకి పోదండి. మానవ జన్మెత్తి సీము నెత్తురు బెడ్లో లేదు. వాళ్ళ నాన్న తమ్మిన వాళ్ళు పోయి ఆడికి పోయి వాళ్ళు రాజస్థాన్లో కూర్చొని మమ్మల్ని పిలిచారండి సోనియా గాంధీ వాళ్ళని. నిన్న చెబుతుంటే ఒక ముసలాయన అడిగాడు నీకు సిగ్గుందంటమ్మా అన్నాడు. నోరు పూసింది. అది మీకే డౌట్ లేదు జగన్ గారికి. 175 175 25 ఏపీ స్థానాలు. మేము ప్రజలు మొత్తం ఎట్లా ఉన్నామంటే ఆగుసాటు పిందెలాలు ఉన్నాం. వదిలితే తెలుసుద్ది పవర్ ఏందో. అది వదిలితే చూపిస్తా. జై జగన్.